హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సాంగ్యాంగ్ ఉంటుంది. తన హస్బెండ్ అంటే అసలు హీరోయిన్కి అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే తను ఎప్పుడు కూడా టార్చర్ చేస్తూనే ఉంటాడు. కానీ తన హస్బెండ్ ఏమో ఇప్పుడు ఒక మంచి జనరల్ కావడంతో తనకు ఒక మంచి ఫంక్షన్ అనేది అరేంజ్ చేసింటారు. అక్కడికే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయిన జియా కూడా వాష్రూమ్స్ అనేది క్లీన్ చేయడానికి వచ్చేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటే తనకు అస్సలు ఇష్టం లేక అక్కడే ఉన్న ఒక సిజర్ తీసుకొని హీరోయిన్ అనేది చంపేయాలని కడుపులో గుచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ హస్బెండ్ ఒక చూస్తూ ఉండిపోతాడు తప్ప అసలు ఏమాత్రం చేయలేడు. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇలా చేయడంతో బాధపడుతూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో నేను ఒక క్లీనర్ జాబ్ చేస్తున్నా, నువ్వేమో ఇప్పుడు మంచిగా జనరల్ అయిపోయావు, ఇలా ఎలా చూస్తానని అనుకున్నామని చెప్తూ ఉంటే హీరోయిన్ అప్పుడే చాలా ఫేక్గా కన్నింగ్గా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ బాంబు కూడా ప్రిపేర్ చేసుకుంటుంది. తన హస్బెండ్ చేసిన టార్చర్ తట్టుకోలేక చనిపోవాలని. అలాగే వాళ్ళ సిస్టర్ని కూడా గట్టిగా పట్టుకొని నన్ను అయితే చంపాలని చూసావు కదా, నాతో పాటు నువ్వు కూడా చనిపోవాలని చెప్పి వాళ్ళ సిస్టర్ని వదులుకుండగా ఆ బాంబు అనేది పేల్చేస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ భయపడిపోతూనే ఒక్కసారిగా రీబర్న్ అవుతారు. అది కూడా పెళ్లి కొడుకుల్ని చూసుకునే దగ్గరకు అనేది రీబర్న్ అవుతారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా రీబర్న్ కావడంతో వెంటనే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనేది చూస్ చేసుకుంటుంది. తన పేరు వచ్చేసి హే ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో నేను ఇప్పుడు హేని చూస్ చేసుకుంటున్నా కాబట్టి నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్తే హీరోయిన్ ఏమో వాళ్ళ సిస్టర్ని కొడుతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్తే ఏం చేయమంట, నా చేతులు చాలా దురద పెడుతున్నాయి అందుకే ఇలా కొట్టానని చెప్పి మళ్ళీ కొడుతుంది. అలా కట్టేసరికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి చూస్తూ ఉండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న పర్సన్ చాలా రిచ్ పర్సన్ అవుతాడు, కానీ నువ్వు చేసుకుంటున్న పర్సన్ ఏమో చాలా పూర్ పీపుల్, అలాగే తన త్వరలోనే చనిపోతాడు, వాళ్ళ కంపెనీ కూడా ఆల్రెడీ బ్యాంక్రప్ట్ కూడా అయిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఆల్రెడీ రీబోర్న్ అయిపోయి ఉంటుంది. కానీ ఈ విషయం వాళ్ళ సిస్టర్కి చెప్పదు. వాళ్ళ సిస్టర్ రీబోర్న్ అయిందంటే తనకనేది అర్థమవుతుంది. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. తన హస్బెండ్ తను ఎలా ట్రీట్ చేయడం, అలాగే తను ఎలా చనిపోయింది అన్ని కూడా. కానీ హీరోయిన్ వెంటనే తను నేను కనుక లీన్ ఫ్యామిలీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు 3 కండిషన్స్ ఉన్నాయి, మీరు ఆ 3 కండిషన్స్ ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేకుంటే అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్న నుండి నీకెందుకు ఇవన్నీ కూడా మీ మదర్ ఫిక్స్ చేసిందే కదా లిన్ ఫ్యామిలీని అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ సరే అని అంటుంది. ఫస్ట్ కండిషన్ వచ్చేసి నాకు $500 మనీ ఇవ్వాలని చెప్తే వాళ్ళ సిస్టర్ సరే అని ఒప్పేసుకుంటుంది. మళ్ళీ సెకండ్ కండిషన్ వచ్చేసి మీరు మా మదర్ సమాధి దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి, అదే నా సెకండ్ క్వశ్చన్ అని చెప్తే వాళ్ళు ఉండి అసలు ఒప్పుకోరు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నుండి అమ్మ తను చెప్పినట్టు చేయండి అమ్మ, లేకపోతే నా పెళ్లి ఇక్కడితోటి క్యాన్సిల్ అవుతుందని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అంటాడు. అలా థర్డ్ కండిషన్ వచ్చేసి నాకు మన షాప్ నా పేరు పైన రాపించాలని చెప్పేసరికి ఇంకా తప్పక వాళ్ళ కూతురు కోసం సరే అని ఒప్పేసుకుంటారు. అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కూడా డ్రెస్సెస్ వేసుకుని బయట అనేది వెయిట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని చూసారా అక్కడ పెళ్లి కొడుకు వచ్చేస్తున్నారు చూడండి అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ జింగ్ అనేది అక్కడ చూస్తుంది. అప్పుడు అక్కడ హే అనేది ఒక గాడిద పైన వచ్చేస్తాడు. అలా వచ్చి స్టైల్గా దిగుతామని చూసేసరికి స్లిప్ అయి కింద పడిపోతాడు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటే హే ఏమో ఏమాత్రం సిగ్గు లేకుండా తన చెయ్యి ఇచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా తన చెయ్యి అనేది ఇచ్చేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా అటు వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఇద్దరిని చూసి కూడా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళ సిస్టర్ నవ్వింది చాలు, ఇదిగా ఇప్పుడు నీకు త్వరలో తెలుస్తుంది నీ హస్బెండ్ ఇక్కడ కూడా రాడని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది వచ్చేస్తాడు. తన పేరు వచ్చేసి హౌజింగ్ చెన్నై ఉంటుంది. అలా చెన్నై వచ్చేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఇంత త్వరగా వచ్చేసావు ఏంటని చెప్పేసరికి నా వైఫ్ పిలిచినాక రానని చెప్పి చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లోనేమో ఒకరోజు హీరో అనేది ఒక నైట్ వెళ్తూ ఉంటే చాలా మంది రౌడీస్ హీరో పైన అటాక్ చేస్తూ ఉంటారు. అక్కడున్న హీరోని తన హస్బెండ్ అనుకొని హీరోయిన్ ఏమో తను సేవ్ చేస్తుంది. అప్పుడు హీరో నువ్వెవరని చెప్తే నేను నీ కాబోయే వైఫ్ నేను ఇప్పుడు చాలా మంది అటాక్ చేస్తూ ఉంటారు చూడని చెప్పి అప్పుడు ఒక రౌడీ ఏమో హీరో వాళ్ళ దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అనేది కాల్చాలని చూస్తూ ఉంటా ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ పైన అటాక్ చేస్తే ఒకరొకరు రండి అని చెప్పి అందరినీ కూడా కొట్టి పడేస్తుంటుంది. అది చూసిన హీరో నిజంగా నా వైఫ్ చాలా స్ట్రాంగ్, కానీ తను నా వైఫ్ అని నాకే తెలియదు, మా పేరెంట్స్ ఎప్పుడు అరేంజ్ చేశారో కూడా తెలియదని మనసులో అనుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా, రేపు కనుక వెడ్డింగ్ సెరమనీకి రాకపోతే ఏం చేస్తారు
చేస్తానో నీకు తెలుసు కదా, గొంతు పిసికేస్తానని చెప్పి అనేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతూ నీకు గుర్తుంది కదా అని చెప్పేసరికి ఆ గుర్తుందని హీరో సైలెంట్ అయిపోతాడు. అలా అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ అయిన జావని వస్తాడు. అలా వచ్చి బాస్ తను ఎవరని చెప్పేసరికి తన లిన్ ఫ్యామిలీ కాబోయే కోడలని చెప్పేసరికి అవునా అయితే ఇప్పుడు మీరు వెళ్ళాలంటే వెళ్తానని చెప్పి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. అలా పెళ్లి సెరమనీ దగ్గర వచ్చేసరికి ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని ఎంత లిఫ్ట్ చేయాలన్నా కానీ లిఫ్ట్ చేయక కింద పడిపోతాడు. అనుకోకుండా ఆ గాడిదని కొట్టేసరికి ఆ గాడిదేమో ఒక్కసారిగా గ్యాస్ రిలీజ్ చేస్తుంది. అలాగే మిగతా పని కూడా చేసేసరికి అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ గట్టి గట్టిగా అరుస్తుంటుంది. కానీ మిగతా వాళ్ళంతా కూడా చూసారా వాళ్ళ పెళ్లి ఎలా అయిపోయిందని చెప్తూ ఉంటా గాడిదకి ఏదో అర్థమైపోయినట్టు నవ్వుతూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా ఆ స్మెల్కి తట్టుకోలేక గట్టి గట్టిగా ఈ స్మెల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటే అప్పుడే హీరో ఏమో హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ సిస్టర్కి ఏమో మండుతూ ఉంటే ఆ మండదానిపైన ఇంకా కారం చల్లేటట్టు హీరోయిన్ ఏమో వాళ్ళ సిస్టర్ వైపు తిరిగి సిస్టర్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దామని చెప్పి కావాలని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్కి ఏమో చాలా కోపం వస్తుంది. అప్పుడే హీరో అసిస్టెంట్ జాబ్ ఏమో మనం ఇంటికి వచ్చేసామని చెప్పేసరికి అవునా సరే అని హీరో తన పైన పడుకోవడానికి ప్రయత్నించినా కానీ పట్టించుకోకుండా తను అనేది కార్ దిగేసేస్తుంది. అది చూసిన హీరో ఏమో కొంచెం బాధపడి వెంటనే దిగేస్తాడు. అలా కార్ చూసిన వెంటనే ఈ కార్ చాలా కాస్ట్లీగా ఉంది కదా, ఇంత ఎక్స్పెన్సివ్ కార్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసరికి అయినా మన దగ్గర అంత మనీ కూడా లేదు కదంటే హీరో పర్లేదులే అని చెప్పి తను అనేది లోపలికి తీసుకొని వెళ్తాడు. అలిన్ ఫ్యామిలీలోనున్న ఇల్లుని చూసిన వెంటనే హీరోయిన్ షాక్ అయిపోతుంది. మరి మీ ఇల్లు ఇంత పాతగా ఉందా మీరు బ్యాంక్రప్ట్ అయిపోయినప్పటి నుంచి అని చెప్పేసరికి హీరోకి ఏం చెప్పాలో తెలీదు. ఎందుకంటే హీరో లిన్ ఫ్యామిలీ వ్యక్తి కాదు. అలాగే తనకి సగం సగం కూడా తెలియడంతో అలానే చెప్పేస్తూ ఉంటాడు. అలా అక్కడున్న పాత ఫొటోస్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, కానీ నేను ఏం చేయలేను, ఎలాగో మీ కొడుకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి నన్ను అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి అని చెప్పి వాళ్ళకి అనేది పూజ చేసిన వెంటనే హీరోయిన్ తన వైపు తిరుగుతూ నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా నీ కొడుకుని చాలా మంచిగా చూసుకుంటానని హీరోయిన్ కూడా అక్కడ ఉన్న పెద్దలకి అనేది ప్రామిస్ చేసేస్తుంది. వాళ్ళంతా కూడా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు అనేది ఫస్ట్ నైట్ అని చెప్పేసరికి హీరో ఏమో షైగా ఫీల్ అయ్యి నేను వేరే బెడ్ దగ్గర పడుకోవడానికి వెళ్తానని చెప్తే హీరోయిన్ అవేం పర్లేదు మన ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండే కదని చెప్పి వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది తన బాడీ పెయిన్స్ తో వచ్చేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ నైట్ మీరు చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నారని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును తన హస్బెండ్ కదా ఆ మాత్రం పని చేయలేడా, ఇదిగో నీకు హెల్తీ సూప్ అని చెప్పేసరికి అది విన్న అసిస్టెంట్ జాబ్ షాక్ అయిపోతే హీరో వెంటనే నోరు ముయ్యే తను ఏదో అనుకుంటాడని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పడం స్టార్ట్ చేస్తారు. అలా హీరోయిన్ కిస్ చేసిన వెంటనే వాళ్ళంతా కూడా కలిసి ఆ ఇంటిని అనేది క్లీన్ చేసేస్తారు. అప్పుడే అక్కడికి కొంతమంది ఆఫీసర్స్ అంతా కూడా వచ్చేసరికి హీరోయిన్ అనేది జనరల్ మార్షల్ అని పిలుస్తూ ఉంటే హీరో భయపడిపోయి తన అసిస్టెంట్ కి సైగ చేసేసరికి అసిస్టెంట్ కూడా ఇదిగో ఇప్పుడే కదా జనరల్ ఇటు సైడ్ వెళ్ళిపోయారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు కూడా అయోమయంగానే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ మీ సూప్ నన్ను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్తే హీరో నేను కూడా వస్తానని చెప్పేసరికి అదేం అవసరం లేదు వాళ్ళతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి నువ్వు టెన్షన్ పడద్దు నేను వెళ్ళేసి వస్తానని చెప్పి నా హస్బెండ్కి ఇప్పుడే హెల్త్ బాగాలేదు మళ్ళీ తన్ని ఫోర్స్ చేయడం ఎందుకని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అక్కడే ఆఫీసర్స్ ఉండేసరికి భయపడిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోయిన వెంటనే తన అసిస్టెంట్ వైపు చేసి ఇదంతా కూడా నీ వల్లే నేను మిలిటరీ జనరల్ అని నీకు ఎవరు చెప్పమన్నారు సైలెంట్ గా ఉండని చెప్పి నీ కనుక పనిష్మెంట్ అని 100 గుంజులు దియరు అప్పుడు నీకు అర్థం కాదని చెప్పేసరికి తను కూడా ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి అనేది వెళ్తుంది. ఆల్రెడీ అక్కడికి వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ కూడా వచ్చి వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఎందుకు ఇంకా బావ రాలేదా అయినా సరేలే తను ఎందుకు ఎలా వస్తాడు తనకు అసలే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అవును నా హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ నువ్వేం చేసావు నైట్ అంతా జాగారం చేసావని చెప్తే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అత్తయ్య మొత్తానికి ఫ్యామిలీ రూల్స్ అని చెప్పి అస్సలు కదలకుండా ఉండాలని చెప్పి తన తలపైన ఒక సూపుది పెట్టి అలాగే తనకనేది పనిష్మెంట్ లాగా అలానే నిలబడుతుంది. అప్పుడే తన హస్బెండ్ ఏమో ఫుల్ గా డ్రింక్ చేసి లోపలికి వచ్చేసరికి అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కోపం వచ్చి వెంటనే తన హస్బెండ్ కొట్టడానికి వెళ్తే వాళ్ళ అత్తయ్య ఏమో నీకు ఎంత ధైర్యమే నా కొడుకునే కొడతావా అని తన్ని కొడుతుంది. అలా కాస్త గొడవ కాస్త ముగ్గురు కూడా గొడవ పడుతూనే ఉంటారు. గుర్తు తెచ్చుకున్న వాళ్ళ సిస్టర్ ఏమో సైలెంట్ అయిపోతే అప్పుడే
తన హస్బెండ్ ఏమో ఇదిగో మీ డాడీకి సిగరెట్స్ అంటే చాలా ఇష్టం అన్నావు కదా, నేను స్పెషల్గా తెప్పించానని చెప్పేసరికి అవును ఇవి ఇచ్చేసి మా డాడీని ఇంప్రెస్ చేద్దాం పదా అని లోపలికి అనేది వెళ్తారు. ఆల్రెడీ అక్కడ హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఏమో ఇదిగోండి మీకు నేను స్పెషల్గా తీసుకొచ్చాను నాకు గిఫ్ట్స్ ఇవ్వబోతూ ఉంటే వాళ్ళ డాడీకి ఏమో అవి అస్సలు ఇష్టం లేవు. అసలు పట్టించుకోకుండా ఉండిపోయేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వైపు తిరిగితే ఈ గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి అని చెప్పి వాళ్ళ మదర్ అనేది తీసేసుకుంటుంది. అప్పుడే హీరోయిన్ సైడ్కి వెళ్ళి నువ్వేం తెచ్చావని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ నేనెందుకు తెస్తాను నాకు ఇవ్వాల్సినవి ఇక్కడ చాలా ఉన్నాయి కదని కండిషన్స్ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ జాబ్ అనేది వస్తాడు. అలా వచ్చేసి ఇవిగోండి హీరో పంపించినట్టు అని చెప్పి అన్నీ కూడా వైన్ బాటిల్స్ అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏవైతే ఇష్టం ఉంటాయో సిగరెట్స్ అవన్నీ కూడా చెప్తూ ఉండేసరికి అది ఇంత విన్నా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఇవన్నీ కూడా ఫేక్ మాకు తెలీదా మీరు కావాలని ఇలా చెప్తూ ఉంటారని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అలాగే మా డాడీకి ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ఇవ్వాల్సిన పని లేదు మా డాడీని నాకు చాలా ఇవ్వాలని చెప్పి నేను అడిగిన 3 కండిషన్స్ ప్రకారం నాకు ఇస్తే సరిపోతుందని చెప్పేసరికి వాళ్ళ మదర్ అసలు ఒప్పుకోదు. అలా ఒప్పుకోకపోయేసరికి ఇలా కాదని చెప్పి వాళ్ళిద్దరికి కూడా ఉతుక్కు కొడుతుంది. అది చూసిన హే ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే మా అత్తయ్యని మా మావిని కొడతావని చెప్పేసరికి ఇలా కాదు నిన్ను కూడా కొడతానని కొట్టి వాళ్ళ మదర్ సమాధి దగ్గరికి అనేది ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. అలా తీసుకొని వెళ్ళి ఫస్ట్ మొక్కల పైన కూర్చొని సారీ చెప్పండి అని వాళ్ళకి చెప్పిస్తూనే ఉంటుంది. తర్వాత హీరోయిన్ అక్కడ సైడ్ వైపు తిరిగి వాళ్ళ సిస్టర్ వైపు కూడా తిరిగి నువ్వు కూడా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పనేసరికి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇదే మంచి అవకాశం అని అక్కడున్న కట్టెలు తీసుకుంటారు. అలా తీసుకొని హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో ఇప్పుడు తన పని అయిపోతుంది చనిపోతుందని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో మధ్యలోకి వస్తాడు. ఆ దెబ్బ కాస్త హీరో అక్కడ తగిలిస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో మీకు ఇంత తగిలినా కానీ అసలు బుద్ధి రాలేదు కదని చెప్పి వాళ్ళ మదర్ని కొట్టడానికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని చూసి మేము తప్పు చేస్తాం మమ్మల్ని క్షమించు నువ్వు అడిగినట్టే నీకు డబ్బులు అలాగే షాప్ కూడా ఇచ్చేస్తామని చెప్పేసరికి అలాగే హీరోయిన్ వాళ్ళ మదర్ సమాధి వైపు తిరిగి సారీ చెప్తారు. వాళ్ళ సిస్టర్ కూడా భయపడిపోయి మోకాళ్ళ పైన కూర్చుంటే హే ఉండి నేను ఎందుకు మోకాళ్ళ పైన కూర్చోవాలని చెప్పేసరికి నువ్వు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మా మదర్ వైపు తిరిగి తనకు కూడా నువ్వు సారీ చెప్పాల్సిందని అనేసరికి హే కూడా భయపడిపోయి అలానే ఉండిపోతాడు. తర్వాత హీరో ఏమో తన అసిస్టెంట్ వైపు తిరిగి వీళ్ళు అస్సలు వెళ్ళకుండా అలానే పెట్టించని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నా ప్రీవియస్ లైఫ్లోనే ఇలానే నేను చాలా ఫేస్ చేసేసాను కానీ ఇప్పుడు అస్సలు అలా అనుభవించడానికి అస్సలు లేదని చెప్తూ ఉండేసరికి అప్పుడే అక్కడ ఒక ఫోటో అనేది కనిపిస్తుంది. అది కూడా ఎవరో కాదు జనరల్ అనేది మిస్సింగ్ అని తెలిసేసరికి అది విన్న హీరోయిన్ కొంచెం అర్థం కాకపోయేసరికి వాళ్ళ సిస్టర్ మా పాంప్లెట్ చదివి అందులో ఎవరో కాదు హాఫ్ ఫ్యామిలీకి సంబంధించిన జనరల్ ఏమో ఇక్కడికి వచ్చి మిస్ అయిపోయాడంట తన్ని కనుక్కున్న వాళ్ళకి మనీ కూడా ఇస్తారని చెప్పేసరికి అది విన్న హీరో తల కట్టుకుంటాడు. ఎందుకంటే తన గురించి తన న్యూస్ వినేసరికి అలా హీరోయిన్ నుండి సరే మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదా వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి సేమ్ ఇదే టైం అప్పుడే లిన్ను అనేది కొంతమంది రౌడీస్ వచ్చేసి బాగా చిత కొట్టేసింటారు. అలా కొట్టడమే కాక తనకి దెబ్బలు తగిలినాక అలానే కొట్టి వదిలిపెడతారు. అలా రౌడీస్ అంతా కూడా పోయినాక వాళ్ళ సిస్టర్ ఏమో లిన్ దగ్గరకు వచ్చేసి ప్లీజ్ నన్ను సేవ్ చేయవా అలాగే నీ దగ్గర ఉన్న మనీని కూడా నాకు ఇవ్వని చెప్పేసరికి లిన్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అది గుర్తు తెచ్చుకొని ఈ రోజు నీ హస్బెండ్ చనిపోతాలని నవ్వుకుంటూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఫైట్ సీన్ అనేది జరుగుతూ ఉంటుంది. హీరోకేమో ఎంత ఫైట్ వచ్చినా కానీ హీరోయిన్ దగ్గర తనకి హెల్త్ బాగాలేదన్నట్టు అలాగే చాలా వీక్ అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ అందరినీ కూడా కొట్టి ఉతికి పారేసరికి అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. అప్పుడు అసిస్టెంట్ ఉండి మీకు ఎలా తెలిసింది బాస్ అని చెప్పేసరికి ఇదంతా కూడా నా వైఫ్ వల్లే నా వైఫే చెప్పింది అనేసరికి హీరోయిన్ ఆలోచిస్తుంది. ఇప్పుడైతే నా హస్బెండ్ సేఫ్గానే ఉన్నాడని హీరోయిన్ అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో అసిస్టెంట్ జాబ్ ఏమో తనకి వెళ్ళి పేపర్స్ ఇద్దామని చెప్పేసరికి వెంటనే హెల్త్ బాగాలేనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతసేపు కూడా దాక్కున్న రావుడీలు ఒక్కసారిగా జాబ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళవా లేదంటే అదిగా అమ్మాయి ఉందే తను ఒక డెవిల్ లాగా మమ్మల్ని కొడుతూ ఉందని చెప్పేసరికి ఎవర్రా డెవిల్ నన్నే డెవిల్ అంటావని చెప్పి హీరోయిన్ చెయ్యి అనేది విసిరేస్తుంది. అప్పుడు అసిస్టెంట్ జాబ్ ఇచ్చేసరికి ఆ పేపర్స్ వైపు చూస్తే హీరో ఏమో ఇవి ఇప్పుడే ఫ్రెష్గా రాసినట్టున్నారు అలాగే ఇందులో పాతవేమీ కూడా లేవని చెప్పేసరికి ఇవి ఫేక్ ఏంటండి హీరోయిన్ అడుగుతుంది. ఎందుకంటే హీరో హ్యాండ్ రైటింగ్ తన ఇక్కడున్న హ్యాండ్ రైటింగ్ వేరే కావడంతో హీరో అనుకుంటాడు నేను రాసింది కాదు కాబట్టి ఖచ్చితంగా ఇలానే డిఫరెంట్గా ఉంటుందని చెప్తాడు. కానీ ఈ విషయం హీరోయిన్కి చెప్పలేక మనసులో అనుకుంటూ ఉంటే అక్కడున్న వాళ్ళేమో దీని పెనాల్టీగా ఖచ్చితంగా మాకు మనీ ఇవ్వమని చెప్పారనేసరికి హీరో ఉండి ఇదిగో మీరు లాసెస్ ప్రకారంగా ఇది తీసుకోండి అని చెప్పి హీరో తన జేడ్ పెయింట్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇక్కడున్న హీరోనే లిన్ అనుకొని వాళ్ళు అనేది మనీ అనేది
అడగడానికి వెళ్ళింటారు వాళ్ళ దగ్గర బాకీ తీసుకున్నారని చెప్పి. అలా దాన్ని చెడిపెట్టి ఇచ్చేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ అది మీ ఫ్యామిలీకి సంబంధించిందని చెప్పేసరికి నువ్వు ఫస్ట్ సైలెంట్ గా ఉండమని చెప్పేస్తాడు. అలా హీరో ఉండి పద మనం బయటికి వెళ్ళి తిరుగుదాం, అలాగే ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమని చెప్పి హీరో ఉండి అక్కడ అనేది తవ్వడానికి చూస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో అక్కడ కాదని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ ఏంటని చెప్పేసరికి అవునానంటే అప్పుడే హీరో అనేది ఒక్కసారిగా అక్కడ తవ్వుతాడు. అలా తవ్వేసరికి ఒక్కసారిగా బంగారం అనేది బయటకు వస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా షాక్ అయిపోయి నిజంగా ఇంత బంగారం ఎలా వస్తుందని చెప్పేసరికి మీ పేరెంట్స్ నిజంగా బ్యాంక్రప్ట్ అయిపోయినా కానీ బంగారం అనేది భూమిలో దాచారేమో కదా అని అన్ని ప్లేసెస్లోకి తీసుకొని వెళ్తే మొత్తం 100 అనేవి వస్తాయి. అది చూసిన హీరోయిన్ సెకండ్ షాప్ కూడా నేను ఓపెన్ చేసుకోవచ్చు తెలుసా ఈ బంగారు తోట అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అలాగే నేను ఖచ్చితంగా రీపే చేస్తానని అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ చేయక్ అనేది దెబ్బ తగిలింటుంది. అది కూడా చిన్న దెబ్బ. అది చూసిన హీరో తన అసిస్టెంట్ వైపు కోపంగా ఇంత లోతుగా ఎవరు పెట్టమన్నారు అనేటట్టు చూస్తాడు. వెంటనే హీరో ఆ బంగారాన్ని కూడా పట్టించుకోకుండా పద మనము హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే తన హస్బెండ్ కూడా వచ్చింటారు. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు, మళ్ళీ నీ హస్బెండ్కి చూపించుకోవడానికి వచ్చావా ఏంటి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అడుగుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఏం పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారిగా హీరో వచ్చి తన హాస్పిటల్ లోపలికనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తను కొంచెం గట్టిగా అరిచేసరికి హీరో ఏమో కొంచెం నిదానం చేయండి, మీరు కూడా ఒక డాక్టరే కదని చెప్తే డాక్టర్ ఏమో ఇది కేవలం చిన్న దెబ్బ, ఈ దెబ్బకు కూడా మీరు ఇంతలా చేస్తున్నారు కొంచెం ఓవర్ అనిపించట్లేదని హీరో వైపు తిరిగేసరికి హీరో అసలు ఏం పట్టించుకోడు. ఇంకెప్పుడు కూడా నిన్ను ఇలా హర్ట్ చేసుకోవద్దని చెప్పి హీరోయిన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా మేం కదా ఫస్ట్ వచ్చింది నువ్వెలా లోపలికి వెళ్తావని తన గొడవ పడుతూ ఉండేసరికి హీరోయిన్ అసలు ఏం పట్టించుకోదు. అయినా సరే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని హాస్పిటల్కి ఎందుకు వచ్చావని చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళ సిస్టర్ ఫ్లాష్ బ్యాక్ లెక్కనది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఏమో చాలా మనీ అనేది తీసుకుని ఉంటాడు. అలా వాళ్ళు మనీ ఇవ్వకపోయేసరికి హేన్ వచ్చి వాళ్ళంతా కూడా కొడుతూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ తను సేవ్ చేద్దామని వెళ్తే వాళ్ళేమో ఒక్క నెట్టేసరికి తను వెళ్ళి నడిమి రుగ్గొట్టుకుంటుంది. అలాగే హే వాళ్ళ మదర్ కూడా నా కొడుకును కొట్టొద్దండి, నా కొడుకు చాలా మంచివాడు, మీ మనీ మీకు తిరిగిస్తాడని చెప్పి వాళ్ళంతా కూడా అవన్నీ వాళ్ళ సిస్టర్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఇదంతా కూడా నీ వల్ల నేను ఎవరు మనీ తీసుకోమన్నారని వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ మదర్ వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురునే కొడతావని వాళ్ళ ముగ్గురు కూడా గొడవ పడుతుంటారు. అది సరిపోదు అన్నట్టు హే వాళ్ళ మదర్ కూడా వచ్చి మీకు ఎంత ధైర్యం, నా కొడుకు అసలే నేను పండులాగా చూసుకుంటా తన్ని కొట్టడానికి అని చెప్పు తననేది గొడవ పడుతూనే ఉంటారు. అది చూసిన హీరో ఒక తన్ను అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో నువ్వేం టెన్షన్ పడద్దు నేను చూసుకుంటానని చెప్పేసరికి హీరో వితౌట్ షర్ట్ అనేది వచ్చేస్తాడు. అది చూసిన వెంటనే నాకు చాలా నిద్ర వస్తుంది నేను పడుకుంటానని చెప్పేసరికి హీరో కూడా సరే నేనైతే బయట వెళ్ళి పడుకుంటానని చెప్తే హీరోయిన్ అదేమో అవసరం లేదు నా రూమ్ లోనే పడుకొని చెప్పేసరికి అవునా సరే అని బెడ్ పైన పడుకుంటాడు. అప్పుడు హీరో నిద్రలోనేమో హే నన్ను ఏం చేయొద్దు, నేనేం చేయట్లేదు కదా, నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో కోపంగా తనకి నేనంటే ఇష్టం లేదు నిజంగానే హే లింక్షన్నే ఇష్టపడుతుందని చెప్పి తను అనేది అనుకుంటాడు. అలా కింద వెళ్ళి పడుకునేసరికి ఒక్కసారిగా హీరోయిన్ హేని తిట్టుకుంటూ దొబ్బాయి కింద పడుతుంది. అలా కింద పడిపోయేసరికి హీరో తన్ని పట్టేసుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో కావాలనే తన బాడీని అనేది ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అలానే చూస్తూ ఉంటుంది. అలా ఒకసారి నేను తన్ని టచ్ చేయొచ్చా అని హీరోయిన్ అడిగేసరికి హీరో ఏమో నా బాడీనే కదా ఫ్రీగా టచ్ చేయి నేను ఎవరేమన్నా అన్నారా అని చెప్పేసరికి హీరోయిన్ అలానే టచ్ చేస్తుంది. అలా నెక్స్ట్ డే హీరోయిన్ తన షాప్ అనేది ఓపెన్ చేస్తుంది. అక్కడికి హీరో అలాగే ఇంకా 2 అమ్మాయిలు కూడా వస్తారు. అమ్మాయిలు ఇద్దరు కూడా ఎప్పుడు హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ ఉండేసరికి ఇక్కడ ఏదో సీన్ జరుగుతున్నట్టుంది మన ఇద్దరం ఎందుకు పదా అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన హీరో ఏమో తన వైపు చూసి నాకు ఇప్పుడు ఒక పని గుర్తొచ్చింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అలాగే నీకు ఎప్పుడైనా కానీ నన్ను టచ్ చేయాలనుకున్నా టచ్ చేయొచ్చు అని చెప్పి వేరే పర్సన్ పేరైతే అసలు ఒప్పుకోనని చెప్తే హీరోయిన్ ఏమో ఎందుకు ఇది షాప్ కదా షాప్ లో కూడా ఇలా సెడ్యూల్ చేస్తావా ఏంటి అని చెప్పేసరికి ఇది నా వైఫ్ షాపే కదా కిస్ చేసుకుంటే ఏమవుతుందని వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక్కసారిగా మేయర్ వైఫ్ అనేది వస్తుంది. అలా వచ్చేసరికి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ ఉంటే మేయర్ మదర్ ఏమో డైరెక్ట్ గా హీరోని చూసి ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, నేను అబ్రాడ్ నుంచి ఇప్పుడు తిరిగి వచ్చావని చెప్పి తన వైపుగా వెళ్తూ ఉంటా అమ్మ ప్లీజ్ నా ఐడెంటిటీ బయట చెప్పొద్దని చెప్పి
అక్కడున్న ఫోటో వైపు చూపించేసరికి అక్కడున్న ఫోటో వైపు చూస్తూ ఏడుస్తూ నా కొడుకు ఎన్ని రోజులైందో, నా కొడుకు నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పి ఏడుస్తూనే ఉంటారు. అప్పుడే హీరో వాళ్ళ మదర్ అనమాట. వాళ్ళ మదర్ ఉండి నాకు చాలా డ్రెస్సెస్ కావాలని చెప్పేసరికి హీరోయిన్ తనకు నచ్చినట్టే ఫిట్టింగ్ అలాగే మొత్తం కూడా పెయింటింగ్ అనేది వేస్తుంది. ఆ డిజైన్ మొత్తం కూడా హీరో వాళ్ళ మదర్కి ఇచ్చేసరికి వాళ్ళ మదర్ ఇవి చాలా బాగున్నాయమ్మా, నాకు చాలా బాగా నచ్చాయని చెప్పి నాకు అన్ని కూడా కావాలి, ఇదిగోండి దానికి నీ డ్రెస్సెస్ నచ్చినందుకు గిఫ్ట్ అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక బ్రాస్లెట్ అనేది హీరోయిన్కి అనేది ఇస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో మేడం ఇది చాలా ఎక్స్పెన్సివ్, నాకు వద్దని చెప్పినా కానీ ఇది మా ఫ్యామిలీకి సంబంధించింది, నీకు ఇస్తే ఏం కాదని చెప్తారు. అప్పుడే హీరో వాళ్ళ మదర్ ఏమో తను ఎవరంటే తను నా హస్బెండ్, నన్ను చాలా మంచిగా చూసుకుంటాడని చెప్పేసరికి అది విన్న వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే హీరోని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంది పెళ్లి చేసుకోరా అని, కానీ తను పెళ్లి చేసుకోడు. ఇప్పుడు సొంతంగా తనే పెళ్లి చేసుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతే హీరోయిన్ ఏమో తనకి గిఫ్ట్ ఇవ్వడంతో తను 50% తగ్గించేస్తుంది. తర్వాత హీరో బయటకు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ మదర్ దగ్గరకు వెళ్ళి, అమ్మ నేను ఇన్ని రోజులు కూడా కష్టపడి దాచుకొస్తుంది, నువ్వెందుకు ఇలా బయట పెడుతున్నావమ్మా అని చెప్పేసరికి, ఫస్ట్ నీ టాస్క్ మొత్తం కూడా ఫినిష్ చేసేసి నా కోడల్ని ఇంటికి తీసుకురా, నేను తన కోసం చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పేసరికి, సరే అమ్మ కానీ తనకి నా ఐడెంటిటీ తెలీదు, నేను లిన్ ప్లేస్లో ఉన్నానని చెప్పేసరికి, ఏదైతేనేమి ఫస్ట్కి తనకి నీ ఐడెంటిటీ చెప్పి అలాగే తిరిగి ఇంటికి వచ్చేసే అని చెప్తే సరే అని తను అక్కడి నుంచి బయటకు అనేది వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా తను ఒక అమ్మాయి అనేది చూస్తుంది. హీరోని పిలుస్తూ ఉండేసరికి హీరో ఏమో తిని చూసేసిందా, నా పని అయిపోయిందని తను అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్తే అమ్మ తన్ని కవర్ చేయమని చెప్తారు. తన పేరు వచ్చేసి లూ అంటుంది. వెంటనే హీరో వాళ్ళ మదర్ తన కార్లో పిలుచుకొని వెళ్తూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పేసరికి, ఆంటీ నేను ఇప్పుడే కదా మీ అబ్బాయిని చూసానని చెప్పేసరికి, తన నా అబ్బాయి కాదు నువ్వేదో పొరపాటు పడి ఉంటావని చెప్పినామా. వాళ్ళ మదర్ ఏమో మనసులో వెంటనే క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే మన హీరో ఏమో ఒక చిన్న స్టోర్ దగ్గర అనేది దాక్కుని ఉంటాడు. పక్కనే ఉన్న అమ్మాయి ఏమో హీరోని అలానే చూస్తూ ఉండేసరికి హీరో తనకు ఏదో గేలాగా యాక్టింగ్ చేస్తూ ఈ హెయిర్ పిన్ నాకు ఎలా నచ్చిందని చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమో చాలా కోపంగా చూస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ ఒకటే మిర్రర్ లో చూసుకుంటూ ఉంటే అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చి హెయిర్ పిన్ అనేది పెడతాడు. అప్పుడు హీరో నుండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, అలాగే నీ దగ్గర ఎందుకు ఒక పర్ఫ్యూమ్ వస్తూ ఉందని చెప్పేసరికి అది విన్న హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్కనది వెళ్తాడు. హీరోయిన్ ఎప్పుడు కూడా కొట్టుకునే పర్ఫ్యూమ్ లాగే స్మెల్ రావడంతో అక్కడున్న బాక్స్ ఓపెన్ చూస్తే అది సేమ్ హీరోయిన్ దగ్గర ఉన్నదే. కానీ హీరోయిన్ ఏమో అలా అనుకోకుండా, నాకు తెలుసులే ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి వెళ్ళావు కదా బయటకి అని చెప్పేసరికి హీరోని నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్తే, ఏం లేదని అంటూ ఉంటుంది. నేను కూడా చూడు నేను ఇంత మంచిగా డ్రెస్ అప్ అవడానికి కూడా ఎందుకు, ఇదంతా కూడా ఒక బిజినెస్ ట్రిక్స్ అని చెప్పేసరికి అది విన్న హీరో, అంటే ఇక్కడికి అబ్బాయిలు షాపింగ్ చేయడానికి వస్తే వాళ్ళు నిన్ను చూసి అలాగే డ్రెస్సెస్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునంటుంది. అది వినేసరికి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చేసి కోపంగా, ఇదంతా నీ వల్లే వచ్చిందని చెప్తే హీరోయిన్ నేనేం చేశానని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తుంది. హీరో వాళ్ళ ఇంట్లోనే పని ఉందని చాలా మంది కావాలంట, కానీ మాకు మనీ ఇచ్చి ప్యాంప్లెట్ తీసుకోవాలని చెప్పేసరికి ఇదంతా ఫేక్ అనుకుంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చెప్పేసరికి నిజమేనేమని మాకు కావాలని చెప్పి అందరు కూడా వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళు అనేది అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మేయర్ వైఫ్ వచ్చి ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్తారు. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఏమో జైలుకి తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా కూడా నీ వల్లే వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేనేం చేశాను నువ్వు చెప్పేది నాకు అసలు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ అనుకుంటుంది, అవును కదా తను అసలు రిబన్ కూడా కాలేదు, తనకి ఇవన్నీ కూడా ఏం గుర్తుంటాయిలే అని చెప్పేసి వెంటనే నువ్వు కనుక నా హస్బెండ్ ని జైలు నుంచి బయటకు తీసుకొస్తే నేను మన ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్ రెసిపీ నీకు ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ సరే అయితే ఫస్ట్ నువ్వు ఇవ్వని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ అనేది ఇచ్చేస్తుంది. అదేదో కాదనమాట, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది కూడా చాలా సీక్రెట్ ఫార్ములాస్ అన్నీ కూడా ఉంటాయి. అది తీసుకునేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా బ్యాగ్లో పెట్టుకునేసరికి అది చూసిన వాళ్ళ సిస్టర్ ఫస్ట్ లింక్ని బయటకు పంపించేయని చెప్తే, నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి నన్ను పంపిస్తానని చెప్తుంది. కానీ హీరోయిన్ అసలు అవేం పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళి తన హస్బెండ్ హీరో తినిపిస్తూ ఉండేసరికి తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చి, నువ్వు అన్నీ కూడా అబద్ధాలే కదా, నేను మన సీక్రెట్ రెసిపీ ఇస్తే నా హస్బెండ్ని బయటికి పంపిస్తాను అన్నావు, కానీ తనేమో బయటికే రాలేదని చెప్పేసరికి నాకేం తెలుసు, నువ్వు నాకేమి ఇవ్వలేదు, నేను కూడా ఏం చూడలేదని చెప్పేసరికి అప్పుడే అక్కడికి లింగ్ అనేది వచ్చేస్తాడు. అది కూడా లింగ్ వాళ్ళ మదర్ పిలుచుకొని వస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా, నువ్వు పిలుచుకొని వస్తానని చెప్పినప్పుడు నన్ను ఎందుకు కొట్టడము, అలాగే కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా అని చెప్పేసరికి లింగ్ ఉండి, మా మదర్ నన్ను జైలుకి నుంచి బయటకు తీసుకొని వచ్చింది, 3 days దాకా ఇక్కడ పెట్టారు, ఇదంతా కూడా మీ సిస్టర్ వల్ల అని చెప్తే హీరోయిన్ కోపం వచ్చి ఒక తన్నేసరికి తను అక్కడ నుంచి వెళ్ళి అక్కడే ఉన్న ఒక కుర్తిలో అనేది పడిపోతాడు. అలా పడిపోయేసరికి తనకి లేవడానికి కూడా చేత కాదు, ఎందుకంటే తను అంత లా ఉంటాడు, తనకి సరిగ్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. అది చూస్తే
హీరో ఏమో నా వైఫ్ ఉంది, నా వైఫ్ అంత స్ట్రాంగ్ అసలు ఎవరికి కూడా ఉండలేదని చెప్తే, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ అత్తయ్య ఫస్ట్ నీ మొగ్గుని లేపు, తర్వాత మిగతా పనులు చూసుకుందామని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా అతి కష్టంగా లేపుతూ ఉంటారు. కానీ ఎంత లేపుతున్నా తను లేవ్వడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ తన షాప్కి వెళ్ళిపోయేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో కొంతమంది రౌడీస్తో కలిపి అంతా కూడా బట్టలకి స్మెల్ ఛాయలంతా కూడా చల్లుతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే, అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. ఇదంతా కూడా నేనే చేపిస్తున్నానని చెప్తే, హీరోయిన్ నుండి నువ్వు చనిపోవాలనుకుంటున్నావా ఏంటని అంటూ ఉంటుంది. కానీ అప్పుడే మిగతా రౌడీస్ అంతా కూడా హీరోయిన్ కొట్టడానికి వస్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ అనేది తిరగబడాలని చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో అనేది వచ్చేస్తాడు. హీరో రావడంతో ఆ దెబ్బలు కాస్త హీరోకు తగిలేస్తాయి. అది చూసిన హీరో నిన్ను ఎవరు రమ్మన్నారు, నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా కొట్టి ఉతికారేసి బయటకు పంపించేస్తుంది. అలా హీరోయిన్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు నా హస్బెండ్ చాలా వీక్ గా ఉన్నాడని, నిన్ను ఎవరు రమ్మన్నారు, పద మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్తే, హీరో అదేం అవసరం లేదు, ఇదిగో నీ క్లాతింగ్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏవి చెడిపోయావో చూసుకో, ఇది ఇంపార్టెంట్ అని చెప్తే, హీరోయిన్ అంత అవసరం ఏం లేదని ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా నెక్స్ట్ డేనే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో లింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆల్రెడీ లింగ్ దగ్గర ఒక అమ్మాయి ఉండేసరికి అది చూసిన వాళ్ళ సిస్టర్ తను ఎవరని చెప్తే, ఇప్పుడు నా సెకండ్ వైఫ్, అలాగే తను ప్రెగ్నెంట్ తెలుసు అని చెప్తే, అది విన్నా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కోపంగా, నేను దీనికి అసలు ఒప్పుకోను, తను ప్రెగ్నెంట్ అయితే నేనేం కావాలని చెప్పేసరికి, నువ్వు అసలు ఎప్పటికీ కూడా ప్రెగ్నెంట్ కాదు కదా, నన్ను టచ్ కూడా చేయని వాళ్ళంటప్పుడు నువ్వు ఉండి ఏం లాభమని తను అనేది ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తారు. అలా తను ఒక దగ్గర కూర్చునేసరికి అప్పుడే ఒక పర్సన్ అనేది స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే ఒక పెండెంట్ అనేది కింద పడిపోతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఆ పెండెంట్ చూసిన వెంటనే తను అనేది హౌచన్ అని పిలుస్తాడు. అది విన్న ఆ పర్సన్ ఏమో అలాగే ఉండిపోతాడు. తన రియల్ నేమ్ వచ్చేసి లిన్నే ఉంటుంది. తనే అనమాట. ఇన్ని రోజులు కూడా తను చాలా వీక్ అన్నట్టు ఎవరికి కూడా కనిపించకుండా అక్కడ నుంచి తిరుగుతూ ఉంటాడు. నిజానికి హీరోయిన్ ఈ పర్సన్ ని పెళ్లి చేసుకోవాల్సింది, కానీ ఈ పర్సన్ ప్లేస్ లో హీరో అనేది పెళ్లి చేసుకుంటాడు. ఇతను ఒక రౌడీ అయి ఉంటాడు. అలా ఇవన్నీ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కి తెలియక, ఇదిగోండి మీకోసం చాలా డేస్ గా మీ మదర్ వెయిట్ చేస్తూ మీకోసం వెతుకుతూ ఉన్నారని చెప్పేసరికి, మీ వల్లనే మా అక్కడని చాలా బుల్లి చేస్తుందని చెప్తే, సరే మన ప్లాన్ ప్రకారం మనం చేద్దాము, అలాగే తనని రివెంజ్ తీర్చుకుందామని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్కి ఏమో ఏమీ తెలియక సరే అని ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు అక్కడికి ఒక పర్సన్ అనేది వస్తాడు. తను కూడా అందులో ఒక మెయిన్ విలన్ అయిపోయింటారు. అలా ఇన్ని రోజులు కూడా మనం చేయాలనుకున్న ప్లాన్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయి, అవన్నిటికీ కారణం కూడా మీరే, కాబట్టి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని అన్ని కూడా చేపించని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో కూడా అక్కడికన్నా ఇంటికి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో తను వర్క్ చేసుకుంటూ ఉంటే, హీరో ఎప్పుడు కూడా ఇదే వర్కేనా, నాతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి తన టీ షర్ట్ విప్పేసరికి హీరోయిన్ ఏమో, ఇప్పుడు నాకు చాలా పని ఉంది కానీ నువ్వే సెడ్యూస్ చేస్తున్నావు, ఇందులో నా తప్పేమీ లేదని చెప్పి తనతో నైట్ స్పెండ్ చేసేస్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ తను బయటకు వచ్చేసరికి హీరో తను అనేది హక్ చేసుకొని, మళ్ళీ మనం అనేది మన లవ్ ని స్టార్ట్ చేద్దామని చెప్తే, హీరోయిన్ లేదు ఈ రోజు నాకు మార్షల్ మ్యాన్షన్ నుంచి జనరల్ వైఫ్ వస్తున్నారు, తనతో చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్ ఉంది, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలని చెప్పేసరికి హీరో ఇన్నోసెంట్ గా, అస్సలు వద్దు ఈ రోజు తనతో నాతో పాటే ఉండని చెప్పి, చూసావా నా హార్ట్ ఎంత స్పీడ్ గా కొట్టుకుంటుందని హీరోయిన్ చైన్ అనేది తన హార్ట్ దగ్గర పెట్టేసుకుంటాడు. అది చూసిన హీరో, నువ్వే సెడ్యూస్ చేస్తున్నావు పద మనం లోపలికి వెళ్దామని తను అనేది లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో, ఇప్పుడే కదా మీటింగ్ ఉందన్నావు అని చెప్పేసరికి, అది తర్వాత చూసుకుందామని చెప్పి తను అనేది మళ్ళీ హీరో దగ్గరికి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత తన పని అంతా కూడా కంప్లీట్ అయిపోయినాక తన షాప్ అనేది వచ్చేసరికి అక్కడ ఒక నోటీస్ అనేది పెట్టింటారు. అది కూడా కొంతమంది వర్కర్స్ కావాలని. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా, చూసారా ఈ రోజు మన మేడం ఎంత బ్రైట్ గా ఉందో, అలాగే ఎంత బాగుంది కదని చెప్పేసరికి, అదేం పట్టించుకోవద్దండి, అలాగే మీరు చాలా మంచి పని చేసి మీకు పార్టీ ఇస్తానని చెప్తుంది. తర్వాత లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడికి జనరల్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా ఒక అమ్మాయి ఏమో హీరోయిన్ డాషిస్తూ, నాకు చాలా స్టమక్ పెయిన్ గా ఉంది వాష్రూమ్కి వెళ్ళాలని చెప్తే, హీరోయిన్ ఏమో తన షాప్ లో ఉన్న వాష్రూమ్ లోనే చూపిస్తుంది. అలా అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాక హీరో వాళ్ళ మదర్ ఏమో, నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయి అమ్మ, ఇలాంటి వాళ్ళని కూడా లోపల పిలుచుకొని చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నావని చెప్పేసరికి, అప్పుడే తన షెడ్యూల్ లాకెట్ అనేది కనిపించకుండా పోతుంది. అది చూసిన హీరో, నిజంగా ఆ అమ్మాయి వచ్చి తీసుకొని వెళ్ళిందని చెప్తే, హీరో వాళ్ళ మదర్ ఏమో తన దగ్గర ఉన్న ఆఫీసర్స్ ని పిలిచి వెంటనే ఆ అమ్మాయిని వెతకమని చెప్తారు. అలా హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తను బయట వెళ్ళడం చూసిన హీరోయిన్ ఏమో తన దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా ప్లాన్ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చేసి ఉంటుంది. వాళ్ళ సిస్టర్ ఏమో, నేను తీసుకురమ్మని నేను తీసుకొచ్చేసావని చెప్తే, ఇదిగోండి మేడం మీరు చెప్పినట్టే తీసుకొచ్చానని చెప్పి తనకి ఇచ్చేస్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దొరకకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో వాళ్ళ మదర్ ఏమో, సరే అమ్మ నువ్వు అవేం పట్టించుకోవద్దు, నేను ఎలాగైనా కానీ వెతికి పెడతానని చెప్పి నేను ఇంటికి వెళ్తున్నాను, ఇప్పుడు మీకు చాలా టైం ఉంటుంది కదా, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి తను అనేది అక్కడ
నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండే అమ్మాయి ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోనే, నువ్వేం మాట్లాడితే ఏం చెప్తావో నాకే భయం వేస్తుందని చెప్పేసరికి వాళ్ళ మదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా ఇద్దరు అక్కడ కొద్దిసేపు ఉండి తను చూస్తుంటే ఏదో తేడాగా ఉంది కదా అని చెప్పేసరికి నాకేం అలా అనిపించట్లేదు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా నవ్వుతుంది. అది చూసిన హీరో నన్నే చీట్ చేస్తావని తన దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక పర్సన్ వచ్చి హీరోని డాష్ ఇవ్వాలని చూస్తాడు. అలా ఆ పర్సన్ ని పట్టుకున్న హీరో ఒక్కసారిగా చేయి పురి తిప్పేసరికి అందులో ఉన్న హీరోయిన్ లాకెట్ కింద పడిపోతుంది. అందులో ఒక లెటర్ చూసిన హీరో వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కి లింగ్ ఏమో స్పృహ తప్పేలా చేస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ కొంతమంది అనేది గన్ షూట్ చేసి కాల్ చేసింటారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి మనం చెప్పినట్టే చేసాం కదా, తను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్దాం పదా అని చెప్పి తను అనేది ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్ళి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేసేస్తారు. అప్పుడు లింగ్ హీరోయిన్ దగ్గరగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ తన తలతో కొట్టేసరికి లింగ్ కింద పడిపోతాడు. అలా చాలా పెయిన్ వస్తుందని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నేను చూస్తానని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళ సిస్టర్ అక్కడ ఉన్న కొరడా తీసుకొని నీకు ఎంత ధైర్యం ఉండి ఇలా చేస్తావు, ప్రతిసారి కూడా నీకే అన్ని లక్ కలిసి వస్తాయి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఇదంతా కూడా నువ్వు పిచ్చి పనులు చేయొద్దు, వాళ్ళందరితో కూడా కలవద్దు, అవన్నీ కూడా ఫేక్ న్యూస్, నేను ఖచ్చితంగా చంపేస్తారని చెప్పేసరికి ఎందుకు నా పైన జెల్సీనా, నేను ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ని చూసుకున్నానా నీకు ఇదంతా కూడా అని చెప్పి వాళ్ళ సిస్టర్ ని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. హీరోని చూసిన వెంటనే నువ్వు చనిపోలేదా, నేను ఆల్రెడీ కాల్చారు కదని చెప్పినా కానీ హీరో అవేం పట్టి తన దగ్గరికి అనేది వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది హీరో తన ఆఫీసర్ తోటి కొట్టిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో నేను ఎవరితో కలిసినో తెలుసు కదా, మ్యాన్షన్ వాళ్ళతో కలిసాను, వాళ్ళు ఖచ్చితంగా నేను వదిలిపెట్టారు, ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటారని చెప్పేసరికి హీరోయిన్కి కోపంగా వాళ్ళేమంత మంచి వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు కూడా శత్రువులతో చేతులు కలిపారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటి పోయినా ఒకటి అని చెప్తే ఆ మాటలు విన్న హీరో కొంచెం బాధపడతాడు. ఎందుకంటే హీరో తన ఐడెంటిటీ చేంజ్ చేసుకుని హీరోయిన్ దగ్గరకు వచ్చారు కాబట్టి హీరో తన గురించి చెప్పేస్తాడు. ఎప్పుడు కూడా మార్షల్ మ్యాన్షన్ వాళ్ళు ఎప్పుడు అలాంటి పని చేయరు, నువ్వే కావాలని వేరే పర్సన్ తోటి కనెక్ట్ అయ్యి ఇలా మాట్లాడుతున్నావు, మిలిటరీ గురించి కూడా నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసరికి అది విన్న వాళ్ళ సిస్టర్ ఏమో నీకు తెలియడానికి అసలు వీల్లేదని చెప్తే అవును నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఫేక్ పర్సన్స్ అని చెప్తారు. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోమని హీరోయిన్ చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్కి ఫస్ట్ అర్థం కాదు, తర్వాత నిదానంగా ఆలోచించేసరికి అప్పుడు అర్థమైపోతుంది ఆ రోజు తన షాప్కి వచ్చింది హీరో వాళ్ళ మదర్ అని, హీరోయిన్ మార్షల్ మ్యాన్షన్ వ్యక్తి అని, తన పేరు వచ్చేసి హౌచండ్ అని. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని కోపంగా తన షాప్లోననేది పిచ్చి పిచ్చిగా హీరో నేమ్ రాస్తూ ఉంటుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిలకు కూడా నువ్వెందుకు ఇలా రాస్తున్నావు అని చెప్పేసరికి అంటే నీ హస్బెండ్ మార్షల్ మ్యాన్షన్ వారసుడు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ వెంటనే వాళ్ళిద్దరు నోర్లు మోపెప్పిస్తుంది. కానీ వాళ్ళేం సైలెంట్గా ఉండరు. అప్పుడే అక్కడికి హీరో రావడంతో వాళ్ళిద్దరు కూడా సైడ్కి వెళ్ళిపోతారు. అలా సైడ్కి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో తన కోపం అంతా కూడా అక్కడున్న వస్తువుల పైన చూపిస్తుంది, ఎందుకంటే హీరో తన దగ్గర అబద్ధం చెప్పాడని. అలా పెన్ను పైన కోపంగా రాస్తూ ఉంటే హీరో రాయాల్సిన పని లేదు, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నా కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. అలా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నాకు పని ఉందని హీరోని కొట్టడానికి వెళ్తే హీరో ఏమో తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకునేసరికి హీరోయిన్ తన్ని వదిలిపెట్టుకోవాలని చాలా గించుకుంటుంది. కానీ హీరో దగ్గర నుంచి బెడ్ వచ్చేసరికి వెంటనే తన హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. తనకి మెలకు వచ్చిన వెంటనే తను వెళ్ళిపోవాలని చూస్తే హీరో ఏమో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినని చెప్పేసరికి నేను కావాలని ప్లేస్లోకి రాలేదు, నువ్వేమో నన్ను రోజు నైట్ సేవ్ చేసావు, నన్నే లిన్ అనుకో నన్ను ప్రొటెక్ట్ చేసి అలాగే పెళ్లి కూడా చేసుకోమని చెప్పావు, నేను చూసినమ్మనే ఇష్టపడ్డాను, అలాంటప్పుడు ఎలా వదుకోగలి చెప్పని తనకి డైరెక్ట్గా కిస్ చేసేస్తాడు. అప్పుడే ఇదంతా కూడా హీరో వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కూడా చూస్తారు. అలా చూస్తే వాళ్ళ నాన్నేమో ఎందుకంత త్వరగా డోర్ క్లోజ్ చేస్తావు, నేను సరిగ్గా కూడా చూడలేదు తెలుసు నీ వల్ల అని చెప్తే నీ గుండుకి ఎప్పుడు ఇంతే పదా, మనం వెళ్ళి మన కాబోయే కోడలికి చాలా గిఫ్ట్స్ అరేంజ్ చేద్దామని చెప్తారు. మరోవైపు ఏమో లు అనే అమ్మాయి ఇదంతా కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని కోపంగా తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరో దగ్గరికి తన అసిస్టెంట్ అనేది వస్తాడు. బాస్ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసరికి ఏమైందని అంటే ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళని పట్టుకోమని చెప్పేస్తాడు. అలా వెంటనే హీరో కొంచెం క్యూట్
క్యూర్ అవుతుంది. తర్వాత ఆ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే లిన్ వచ్చి హీరోయిన్ అనేది మీట్ అవుతాడు. అలా మీట్ అయి నిజానికి నేను కదా నీ హస్బెండ్ని, నన్ను కదా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసరికి అవును, కానీ నువ్వు ఎప్పుడైతే నీ ఫేక్ ప్రాబ్లం తోటి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు అప్పుడు నాకు అర్థమైపోయింది నువ్వు నీలాంటి పర్సన్ నాకు వద్దని చెప్తూ ఉంటాడు. అలా వేరే వాళ్ళు హీరోని చంపాలని చూస్తే లిన్నే తను సేవ్ చేస్తాడు. ఎందుకంటే తను నన్ను ఎప్పటికైనా కానీ పెళ్లి చేసుకుంటాను, మా రెండు ఫ్యామిలీస్ కూడా కల్పించిన అమ్మాయిని నేను అసలు వదులుకొని మీరు చంపడానికి వేయలేదని చెప్పి తనతో పాటు ఉన్న రౌడీస్ అనేది తనతో పాటు ఇంటికని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా అక్కడున్న పర్సన్ ఏమో కొంచెం హెడ్ అయిన వాడు నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్తే తనతో పాటు ఉన్న లాకెట్ వైపు చూస్తూ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లో ఏమో లిన్ వాళ్ళ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయినాక లిన్ ఏమో బయట వెయిట్ చేస్తూ ఉంటే కొంతమంది తన్ని బుల్లి చేస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళని కొట్టి లిన్ అనేది సేవ్ చేసి ఉంటుంది. అలాగే నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి మాట కూడా ఇచ్చి ఉంటుంది. మరో తర్వాత అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. అలా హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి అనేది వచ్చేస్తారు, ఓన్ హౌస్ కి. అక్కడున్న హీరోయిన్ చూసిన మేట్స్ అంతా కూడా చూసావా తను అసలు ఏం బాగుంది, ఏం కూడా బాగాలేదు, తను ఒక పూర్ అమ్మాయి, కానీ వాళ్ళేమో తన ఇంటికి తీసుకొచ్చారు, వీళ్ళు హీరోకి సెట్ అయ్యేది కేవలం లూన్ అని చెప్తూ ఉంటారు. కానీ అవేం పట్టించుకోకుండా హీరోయిన్ అలానే ఉంటూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ మదర్ కూడా ఇదిగోమ్మ నీ కోసం పంపించిన గిఫ్ట్స్ నీకు అన్ని కూడా నచ్చాయని చెప్పేసరికి ఇవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు వద్దన్నాక కానీ ఇవి ఇంకా చాలా చిన్నవి తీసుకోమని చెప్పేసరికి హీరోయిన్ హీరోకి సైగా చేస్తే వాళ్ళిద్దరు కూడా పైకి అనేది వెళ్ళిపోతారు. అది చూసిన వాళ్ళ మదర్ తన గిఫ్ట్స్ నచ్చలేదేమోనంటే హీరో వాళ్ళ నాన్నేమో అది కాదు అని చెప్పి అక్కడున్న మెయిట్స్ వైపు అనేది వెళ్తుంది వాళ్ళ మదర్. అలా వెళ్ళి ఇంకెప్పుడైనా కానీ నా కొడల్ని ఇలా బుల్లి చేస్తే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తాను, ఇప్పుడే వెళ్ళిపోండి, మీకు ఎక్కడ కూడా పని దొరకకుండా చేస్తానని చెప్పి తన కొడల వైపు పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు హీరో షూటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు. అలా వెంటనే అసిస్టెంట్ ఎదురుగా పెట్టేసరికి తన అనేది రాంగ్ డైరెక్షన్ లో కాల్ చేస్తుంది. అది చూసిన అసిస్టెంట్ భయపడిపోతాడు. అప్పుడే అక్కడికి లూ వచ్చేసి ఒక్కసారిగా అన్ని టార్గెట్ వైపు అనేది కాలుస్తుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో బాయడం మీరు చాలా బాగా కాల్చారని చెప్పేసరికి అక్కడున్న లూన్ చూసి తననే షాక్ అయిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ ఏమో లూన్ అనేది పరిచయం చేస్తారు. వాళ్ళ రెండు ఫ్యామిలీస్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే హీరో కూడా ఫ్రెండ్ అని చెప్తే లూ ఏమో అదేం కాదు, మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి లవర్స్, త్వరలోనే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ నువ్వే హీరోని పెళ్లి చేసుకొని వచ్చావని చెప్తే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ లూ ఏమో పంపించకుండా తన అనేది గన్ షూట్ చేస్తూ బెదిరిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన అసిస్టెంట్ ఏమో వెంటనే హీరోని పిలుచుకొని వచ్చేస్తాడు. కానీ హీరో బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న సీన్ చూసి అందరు కూడా షాక్ అయిపోతారు. అప్పుడే లూని ప్లీజ్ నన్ను సేవ్ చేయవా, నేను ఎప్పుడు కూడా ఇలా చేయనని చెప్తే అప్పుడు హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. లూ ఏమో తను బెదిరిస్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ గన్ తీసుకొని గాల్లోకి షూట్ చేసేసరికి ఇద్దరు కూడా భయపడిపోతారు. అలా హీరోయిన్ ఏమో వెంటనే తను అనేది కట్టేస్తుంది. అలా కట్టేసేసరికి హీరో ఉండి నా వైఫ్ ఏం చేసినా అదే కరెక్ట్, నేను నా వైఫ్ కి సపోర్ట్ చేస్తానని చెప్పేసరికి అక్కడున్న హీరో వాళ్ళ మదర్ వైపు తిరిగినా కానీ వాళ్ళ మదర్ కూడా అలానే ఒప్పుకుంటుంది. అలా డైరెక్ట్ గా హీరోయిన్ ఏమో లూ తలపైన యాపిల్ పెట్టి మరీ కట్ చేస్తుంది. ఆ గన్ షాట్ కి ఒక్కసారిగా యాపిల్ కూడా ముక్కైపోతుంది. అది చూసిన హీరో నువ్వు చాలా ఇంప్రూవ్ అయిపోయావని చెప్పి తనని హ్యాక్ చేసుకొని గర్రగర్ర తిప్పేస్తూ ఉంటాడు. అది చూసిన లూ చాలా కోప్పడుతుంది. కానీ వెంటనే హీరో ఏమో తన ఆఫీసర్స్ తోటి వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించేస్తాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వస్తుంది. శత్రువు మన ఇద్దరం కూడా మిత్రులు చేస్తుంది అంటారు, మన ఇద్దరం కూడా కలిసి హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకుందామని చెప్తే లూ ఉండి అసలు ఒప్పుకోదు. కానీ తర్వాత వాళ్ళ సిస్టర్ కన్విన్స్ చేసేసరికి సరే అని ఒప్పేసుకుంటుంది. మరోవైపు ఏమో వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరో ఏమో తనతోటి మాట్లాడుతూ వెంటనే కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా రెస్పాండ్ అవుతూ వాళ్ళిద్దరు కూడా అక్కడే హాలో కిస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫాదర్ వస్తారు. వాళ్ళు చేస్తున్న పనిని చూసిన వెంటనే వాళ్ళు షాక్ అయిపోతే హీరోయిన్ ఏమో ఒక్కసారిగా నెట్టేస్తుంది. అది చూసిన హీరోయిన్ అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఎందుకు వచ్చారని గట్టిగా పంపేసరికి మేమేం చూడలేదు, మాకేం తెలియదు అన్నట్టు వాళ్ళు పరిగెత్తుకొని పారిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో తను హక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ మీకు పని ఉంది రావాలని చెప్పేసరికి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్తాడు. ఎందుకంటే హీరోకి ఒక మీటింగ్ ఉందని. అప్పుడే హీరోయిన్ ఏమో వెడ్డింగ్ కోసం ఒక డ్రెస్ అనేది వెతుక్కుని ఉంటుంది. అది కూడా ఏదో కాదు, మార్షల్ ఆర్ట్ కు సంబంధించిన డ్రెస్ ఏ ఉంటుంది. అప్పుడే హీరోకి మీటింగ్ ఉన్న అడ్రస్ ప్లేస్ చూసిన వెంటనే తను చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే
ప్రీవియస్ లైఫ్లో కూడా హీరో సేమ్ ఇలానే యాక్సిడెంట్ అయి చనిపోయింటాడు, సేమ్ అదే అడ్రస్లోనే. ఇప్పుడు ఎలాగైనా కానీ నేను హీరోని సేవ్ చేసుకోవాలని చాలా స్పీడ్గా వెళ్ళమని చెప్పేసరికి అప్పుడు అక్కడ హీరో కార్కి అనేది యాక్సిడెంట్ అయి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా అక్కడికి హీరో వచ్చేసి తన అనేది తన దగ్గరికి లాగేసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్కి ఏం యాక్సిడెంట్ కాలేదని అంటే నాకేం కాలేదు పద నాతో పాటు అని చెప్పి ఎవరు లేని ప్లేస్ కానీ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్తే ఏం లేదు ఆ ప్లేస్ నీకు చాలా డేంజర్, నాకు ఇలా కళలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళదు, కావాలంటే మీటింగ్ వేరే ప్లేస్లో చేంజ్ చేసుకోమని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి నిజంగానే ఇలా చేస్తామని చెప్తే అవును డాడీ, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొంతమంది వేరే వాళ్ళు కూడా రౌడీస్ ఉన్నారని ఇన్ఫామ్ వచ్చిందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్న ఎంత ధైర్యం నా కొడుకు పైన టార్గెట్ చేయడానికి నేను అసలు వాళ్ళని వదిలిపెట్టినని చెప్తాడు. అలా వెంటనే ప్లేస్ అనేది చేంజ్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న లిన్నేమో చాలా కోప్పడతాడు, ఎందుకంటే తన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని. అవంతా కూడా అసిస్టెంట్ ఏమో హీరోయిన్ చెప్పినట్టే చేస్తారు. అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కూడా పెళ్ళికి అనేది ప్రిపేర్ అయి ఉంటారు. కానీ హీరోయిన్కి అక్కడ చాలా మంది రౌడీస్ ఉన్నారని అర్థం కావడంతో హీరో అసిస్టెంట్ని పిలిచి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రౌడీస్ ఉన్నారు, కొంచెం మంచిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అప్పటికి అక్కడికి వాళ్ళ సిస్టర్ అలాగే హావ్లింగ్ మరోవైపు లిన్ ముగ్గురు కూడా వచ్చేస్తారు. ఆ ముగ్గురు కూడా పట్టుకున్న వెంటనే లిన్నేమో నేనే కదా నీకు కాబోయే ఫియాన్సీని అని చెప్తే మాట విన్న హీరోయిన్ అందుకే నువ్వంటే ఇప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, పాస్ట్లో నేను నిన్ను ఎందుకు సేవ్ చేశాను ఏమని చెప్పేసరికి అవునా సరే అయితే నీ చేతుల్లోనే నువ్వే చంపాయి అప్పటికైనా కానీ నాకు కొంచెమైనా తృప్తి కలుగుతుందని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో చాలా కోపంగా తనే గన్ షూట్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ అసలు ఏమాత్రం సైలెంట్గానే ఉంటుంది. అలాగే వాళ్ళ సిస్టర్ని కూడా కాల్ చేసి చంపేస్తారు. హావ్లింగ్ని జైలుకనే తీసుకొని వెళ్ళిపోతారు. అలా తర్వాత అంతా కూడా క్లీన్ చేసిన వెంటనే వాళ్ళిద్దరు కూడా వెడ్డింగ్ సెరమనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.